నీ భక్తి మెచ్చి ఉన్నాను. మన పుత్రిక కుశలమేనా స్వామి? ఈ దయ వల్ల క్షేమమే. అదిగో మన పుత్రిక ఆటలు ఆ పాటలు పాడుకుంటే ఏ విధంగా వస్తుందో చూడు స్వామి. అయితే మన పుత్రి అంతా కుశలమే. తోటి బాలికలతోని ఆటలు ఆడి మన కుమార్తె లోకమాత అయినటువంటి ఎర్రమదేవి ఆటలు ఆడి పాట పాడి తన తోటి చెలిగద్దలతో ఈ సభామందిరంలో ఏ విధంగా వచ్చుతున్నాయో ప్రాణేశ్వర పరమేశ్వరాన్ని చూడమనగా ఆ రేణుక ఎర్రమదేవి ఈ సమాజాన్ని చూడగా ఏ విధంగా తెరపైకి వచ్చుతున్నాయనగా సభామందిరంలోకి వచ్చుతున్నాయనగా చూడండి, వినండి. రాగాలే ఏమాయనగా ఓ రేణుక ఎల్లమ్మ. తల్లిదండ్రులు చేసినటువంటి పాపము ఈ బాగా నింపుకొని ఆలోచనగా వెళుతున్నాం. రేణుకా మాతాకి తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన పాపం, నీ యొక్క తల్లిదండ్రులు చేసిన పాపము నువ్వు కుమారమై మోస్తుంది కదా. శ్రీ రేణుకా మాతాకి పాపము పోవటానికి పుణ్యం చేసుకుంటా తిరుగుతున్నా. సరే బాలక రేణుకా మాతాకి ధరణితి ఎర్రం వెళ్ళి ధరణితి ఎర్రం వెళ్ళి దాసుడు గౌడు ధరణితి ఎర్రం వెళ్ళి దాసుడు గౌడు ధరణితి ఎర్రం వెళ్ళి దాసుడు గౌడు ధరణితి ఎర్రం వెళ్ళి దాసుడు సాక్షిగా ఆ యొక్క ఆ దేవుడే దారి కదా. రేణుకా మాతాకి పతిపాలక నీవు ముదముతో వినవయ్యా, ముదుముగా నీకు అది అడ్డుపడితే ప్రాణిపోయే వరకు ప్రార్థించవలను. అప్పుడు పరిణయమవుతుంది పతిపాలక నీకు.
అవుతుంది కదా, తొందరగా పెళ్లి అవుతుంది. శ్రీ రేణుకా మాతాకి ఓ మౌనింద్ర నీ మాట మరియు కాదనలేను అనువుగా ఎదురొచ్చే అడుల చేతో రానిపోయే వరకు నేను పోరాడను పుణ్యము కలిగే వరకు ఈ పుడమిలోన శ్రీ రేణుకా మాతాకి ఓ బాలక, మాట ప్రకారం నా ప్రాణము పోయే వరకు అడవులే చేశాను. సరే బాలక, ఏది అడ్డం వచ్చినా పుణ్యం చేసుకుంటే పోయాను. సరే బాలక. ఈ విధముగా ఆ జమదగ్ని మహాముని ఆ పాపంలో పాండవాలను నింపుకొని కొన్ని పుణ్యక్షేత్రంలో చెరుపుతూ పాదక్షేపంలో గడుపుతున్న సమయంలో పార్వశంకరుంటుంది. అయితే చాలా దినములైంది. అక్కడ గంగా మీద స్నానం చేసి జరగాలని అలసిపోయింది కానీ పార్వతి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని భర్త కంటే ఎక్కువ ఏముంది ప్రపంచంలో అని చెప్పి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడైన ఆ శివచంద్రుని పాదపూజ ఏ విధంగా చేస్తున్నారో చూడండి. పార్వతి పరమేశ్వరుడు తొందరగా రావాలి స్టేజ్ మీదకి. పార్వతి పరమేశ్వరుడు ఇక్కడ చదివినంత మాత్రమే తొందరగా ఇక్కడ రావాలి. శ్రీ రేణుకా మాతాకి కైలాస పట్టణంలో ప్రభాసంలో కూర్చుని ఆ భార్యకు పార్వతి వచ్చి ఆ భర్త సేవ పరమేశ్వర సేవ ఏ విధంగా చేయించున్నారో పతిదేవా భక్తి పాదా పూజలు చేతో 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 పతిదేవా భక్తి ఈ భక్తి సేవ ముఖ్యం కదా. ఈ పాదపూజ చేసుకుంటే నాకు మోక్షం కదా. కోరిక స్వామి సతిదీలో భక్తికెంతో సంతోషమాయనే సతిదీలో భక్తికెంతో సంతోషమాయనే సతిదీలో భక్తికెంతో జిగులాగాని
మెచ్చి తీయింది కదా. అలా స్వామి. శ్రీ రేణుకామాతాకి వసుదేవా కంటే మిగులు రథమేది జగతిలోన 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 వసుదేవా కంటే మిగులు పతియే తల్లిదండ్రి గురువు పతియే తల్లిదండ్రి గురువు పతియే పరమాత్ముడు పతియే తల్లిదండ్రి గురువు పతియే పరమాత్ముడు పతియే తల్లిదండ్రి గురువు పరమాత్ముడు పతియే తల్లిదండ్రి గురువు పతియే పరమాత్ముడు పతియే తల్లిదండ్రి గురువు కదా. స్వామి నీ పూజ కంటే ఇచ్చింది ఏం లేదురా స్వామి. భక్తి సేవే ప్రాణశక్తి ముఖ్యం కదా. చాలా నీ వాకులకు చాలా నీ వాకులకు సంతోషమాయనే చాలా నీ వాకులకు సంతోషమాయనే చాలా నీ వాకులకు సంతోషమాయనే చాలా నీ వాకులకు సంతోషమాయనే చాలా నీ వాకులకు శ్రీనాథి నిన్ను బోలో దిల్లు మనోజ్ 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 దిల్లు త్రిమూర్తిని హరిమణిని ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు కదా. మనోజ్ మనోజ్ దిల్లు ఎక్కడున్నా మధ్యలో పెట్టడం కావాలి. వదినిందా చేసుదేను వదినిందా చేసుదేను పదికి నర కంపు అవును వదినిందా చేసుదేను పది మరమాకులు పదినిందా చేసుదేను పదికి నర కంపు అవును వదినిందా చేసుదేను పది మరమాకులు పదినిందా చేసుదేను పదియే తల్లిదండ్రి గురువు పదియే తల్లిదండ్రి గురువు పదియే పరమాత్ముడు పదియే పరమాత్ముడు పదియే దైవముడు పదియే పరమాత్ముడు ఓ స్వామి పతి సతి పతిని చేస్తే పతి సతి కూడా ఉంటే అర్థమే కదా స్వామి. శ్రీ రేణుకామాతాకి లలనారో నీదు అమృత లొలుకో వాక్యంబులో లలనారో నీదు అమృత లొలుకో వాక్యంబులో లలనారో నీదు అమృత లలనారో నీదు అమృత లొలుకో వాక్యంబులో లలనారో నీదు అమృత తై కదా కదా తై కదా కదా ఓ దేవి నీ మాట్లాడినటువంటి అమృతమైన వాకులకు నా యొక్క తపము అని ధారపోయాలనిపిస్తున్నది. అలానా స్వామి. శ్రీ రేణుకామాతాకి నన్ను గోపాలదేయ నాయంబు తప్పునికో నన్ను గోపాలదేయ నాయంబు నీకు నన్ను గొప్పగాదయ్యా నాయంబు గానునికో నన్ను గోపాలదేయ నాయంబు నీకు నన్ను గొప్పగాదయ్యా పది పది ఆధారాలు పది బంగారాలే దుగులెల్లా వరకు నీరు పది పది ఆధారాలు పది ఆధారము దుగులెల్లా వరకు నీరు దై కదగదా దై కదగదా దై కదగదా. ఓ స్వామి నన్ను అంత గొప్పగా పోవడం న్యాయం కాదు కదా స్వామి. ఒకటే వాదం ఉంది. తొందరగా లోకమాత అయినటువంటి ఎల్లమ్మ దేవి వచ్చి తిరులోపల ఉండాలి. ఆర్సం చేయొద్దు, కథ డిస్టర్బెంట్ అవుతుంది.
శ్రీ రేణుకా మాతాకి ధరణి శ్రీ ఎల్లంబెల్లి ధరణి శ్రీ ఎల్లంబెల్లి వీరాంజనేయ దాసి ధరణి శ్రీ ఎల్లంబెల్లి కర్మతోటి నన్ను మర్మకానిలో తెలియదా కై గద గద కై గద గద కై గద గద కై గద గద శ్రీ రేణుకా మాతాకి ఉగ్రగౌడే మనల్ని చల్లగా కాపాడుతాడు. తెలియని భక్తి మెచ్చి ఉన్నాను. మన పుత్రిక కుశలమేనా? స్వామి ఈ దయ వల్ల అంతా క్షేమమే. అదిగో మన పుత్రిక ఆటలు ఆ పాటలు పాడుకుంటే ఏ విధంగా వస్తుందో చూడు స్వామి. అయితే మన పుత్రి అంతా కుశలమే. తోటి బాలికలతోని ఆటలాడి మన కుమార్తె లోకమాత అయినటువంటి ఎల్లమ్మదేవి ఆటలాడి పాట పాడి తన తోటి చెలిగద్దలతో ఈ సభామందిరంలో ఏ విధంగా బతుకుతున్నాయో ప్రాణేశ్వర పరమేశ్వరాన్ని చూడమనగా ఆ రేణుకా ఎల్లమ్మదేవి ఈ సభాజనము చూడగా ఏ విధముగా తెరపైకి వచ్చుతున్నారనగా సభామందిరంలోకి వచ్చుతున్నారనగా చూడండి వినండి. రావాలి ఏమాయనగా ఓ రేణుకా ఎల్లమ్మ